హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యామిని కావ్యకు ఫోన్ చేసి ఇప్పుడు రాజు నీ దగ్గరికి బయలుదేరాడు, నీకు ప్రపోజ్ చేయడానికి అక్కడికి వస్తున్నాడు. కానీ నువ్వు ఆ ప్రపోజల్ విననంటేనే ఎగిరి గంతు వేసి ఐ లవ్ యూ టూ చెప్తాం అనుకుంటున్నావేమో. అలా ఎప్పటికీ నేను జరగనివ్వను. ఇప్పుడు ఆ రాజు నిన్ను ప్రపోజ్ చేసిన వెంటనే నువ్వు రిజెక్ట్ చెయ్యాలి. నేను నిన్ను ప్రేమించటం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య మాత్రం ఏం మాట్లాడుతుంది తను అని చెప్పేసి అనుకుంటూ అలా యామిని మాటలు వింటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న యామిని మాత్రం అవును, నేను చెప్పినట్లుగా నువ్వు చెయ్యాలి, లేదంటే ఇప్పుడు నేను ఏం చేస్తానో నీకు తెలుసా? మీ అక్క స్వప్న ఇప్పుడు హాస్పిటల్ వెళ్ళింది అనుకుంటున్నావు కదా. మీ అక్క ఇప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్ళిందో ఆ హాస్పిటల్ నుండి వస్తూ ఉండగా తనని కిడ్నాప్ చేయబోతున్నాను. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. రాజు చెప్పినట్టు నువ్వు వినకపోతే ఇప్పుడు రాజు అక్కడికి వస్తున్నాడు కదా, తన ప్రపోజల్ని నువ్వు రిజెక్ట్ చెయ్యాలి, లేదంటే మీ అక్కని కిడ్నాప్ చేసి ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అక్క హాస్పిటల్కి వెళ్ళింది కదా, ఇప్పుడు బిడ్డతో ఉంది, తనకు కానీ కిడ్నాప్ చేస్తే ఏమవుతుందో ఏమో అని యామిని అసలే మంచిది కాదు అని చెప్పేసి అనుకుంటూ ఫోన్ని కట్ చేసేసి గబగబా అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి నేను అర్జెంటుగా అక్క దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి మాట్లాడుతూ పరిగెత్తుతూ ఉంటుంది. చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఏంటి, ఏం జరిగింది, అసలు విషయం ఏంటో చెప్పు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య అదంతా తర్వాత చెబుతాను, కానీ నేను ఇప్పుడు అర్జెంటుగా అక్క దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి బయటకు వెళ్తూ ఉంటుంది. ఇంతలో రాజు తన దగ్గరికి ఎదురుకు వచ్చి హాయ్ కళావతి గారు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఈ టైంలో ఈయన వచ్చేసారు, ఇప్పుడు ఏం చేయాలి, అక్కని ఎలా కాపాడుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న బామ్మగారు మాత్రం చూసావా, నా మనవడు కూడా వచ్చేసాడు, ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు చెప్పు, ఖచ్చితంగా ఇక్కడే ఉండి తీరాలి కదా, నా మనవడు ఎందుకు వచ్చాడో ఏంటో అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య మాత్రం చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు అక్క ఏ పరిస్థితుల్లో చెప్పేసి అనుకుంటూ చాలా టెన్షన్ పడిపోతూ రాజు వైపుకు అలా చూస్తూ ఉండిపోతుంది.